ఓం సాయిరామ్. బాబావారు ఏం చెప్తున్నారంటే, నేను చెప్పే ఈ 8 మాటలు విను, నీకు జీవితంలో పేదరికమే రాదు అని బాబావారు ఈరోజు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఒక మనిషికి 8 విషయాలు గనక తెలుసుకోగలిగితే అతను ఎప్పుడూ కూడా జీవితంలో పేదవాడు కాలేడు. ఈ 8 విషయాలను కూడా శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఓ ప్రభు, మానవుల క్షేమం కోసం నేను మీ నుండి 8 విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అని. అవి ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైనవి. తద్వారా కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమము అనేది పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారద, నిజంగా మీరు మనుషుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు సమాధానము నేను ఒక కథ ద్వారా చెబుతాను. ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి, ఓ నారద, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవలలు పుట్టారు. ఆ 2 కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు. ఆ రైతు కొడుకుకు రాహుల్, కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు. ఇక్కడ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒక రోజువారీ వయసు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు. ఒకరోజు ఒక రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది. రైతు తన కుమార్తెకు వీడ్కోలుకు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడము అనేది ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ రైతు భయంకరమైన బారిన పడ్డాడు. తండ్రి దీనస్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు. ఆ తరువాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు కూడా తెస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తము కూడా పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకి వెళ్తాడు. రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈరోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అతని దగ్గర డబ్బు సరిగా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు. రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు. పొలాలు, గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్యం చికిత్సకు ఖర్చు చేస్తాడు. ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు. ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అయిపోతాడు. రాహుల్ బయటికి వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుకుంటాడు. రాహుల్ సోదరి చిత్ర సోదరి పరిస్థితి తెలుసుకొని అతన్ని ద్వేషించడం ప్రారంభిస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు, తోడికోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. కాబట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు. తను కూడా అన్న దగ్గరికి వెళ్ళదు. ఒకరోజు చిత్ర కొడుకుకు పెళ్ళి నిశ్చయమవుతుంది. కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్ళికి ఆహ్వానించదు. తన మేనల్లుడి పెళ్ళి నిశ్చయం అవుతుంది అంటే రాహుల్కి తెలుస్తుంది. అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెబుతాడు. అతని భార్య దివ్యని చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది. ఈ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం అనేది పంపించదు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వానం లేఖ రాకపోయినా పర్వాలేదు, నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి
వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ, మేనల్లుడి కోసము అందమైన బట్టలు అనేవి కొనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ బట్టలు తీసుకొని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు. చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండగా చిత్ర తోడికోడళ్ళు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది. అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు, అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోడికోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాడు అని ఆమెకు తెలియజేస్తుంది. అప్పుడు ఇది విన్న చిత్రకు కోపం వచ్చేసి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది. తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసిన రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. చాలా సంతోషిస్తూ ఉంటాడు. సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు అనేవి వస్తాయి. ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకువెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం పంపిందెవరు అని అడగడం మొదలుపెట్టింది. చెల్లి, నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు, కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా నాకు తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను. అన్న నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానము కలిగించే విషయము అని అన్నను బాగా అవమానిస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద, రాహుల్ తన చెల్లికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను. నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది. ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది. రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు. 2 రోజులైనా రాహుల్కి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం పెడతాడు. తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపుని కొడతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోటికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె రాహుల్ని చూసి ఓ అన్నయ్య, నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లెనని నేరస్తురాలను చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు. తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటికి వెళ్ళిపోతాడు. రాహుల్ 2 రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతనికి దాహము ఆకలి అనేది తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద, నిజానికి రాహుల్ భార్య రోజు పూజించే దేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది. వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణము అడుగుతుంది. అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా వివరిస్తాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతుండగా వృద్ధురాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్యా పిల్లలు మీ చెల్లెలు ఏమీ పంపించలేదని అడుగుతారు. కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది. ఆ పండ్ల నుంచి సంచిని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు. రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది. పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించిందని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి నుండి కూడా అతడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది. ఆ సంచి నిండా బంగారము, వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది. రాహుల్ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి. రాహుల్ భార్య
దానిమ్మ పళ్ళను పగలగొట్టగా దానిమ్మ పండ్ల నుంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్ళికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు? తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్, నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు, అందుకేనా భార్య నన్ను ఇలాంటివి అడుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ చెబుతాడు. అప్పుడు రాహుల్ భార్య దివ్యని, ఇదిగో చూడు, మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో. ఈ మాట చెప్పి దివ్యని రాహుల్ ముందు బ్యాగ్ తిప్పి చూడగానే ఆమెకు లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారము, వెండి బయటికి వచ్చాయి. రాహుల్ ఈ దృశ్యం చూసి, ముత్యాలు, వజ్రాలు పండ్లలో దాచిపెట్టి పంపించింది మా ఆడపడుచు అని చెబుతుంది. అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని, ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు. కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని తనకి చెప్పలేదు. తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు అనేవి తెలుపుకున్నాడు. రాహుల్ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసము ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి, ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే శ్రావణ మాసము అనేది రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్య అంటుంది. రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళతాడు. అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి, చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది. అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది. చిత్ర బయటకి వచ్చి చూడగానే ఆశ్చర్యపోతాడు. ఆమె ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయడం, ధాన్యాగారాలు, తన సోదరుడి అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన కోడలికి బాగా సేవ చేస్తుంది. మా ఆడపడుచు దయవల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది. కానీ రాహుల్కు తెలుసు ఇదంతా రాహుల్ భార్య దివ్య ఆశీస్సుతో జరుగుతుందని. రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని, తయారు చేయాలని, వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే 8 విషయాలు అవి చెప్పాలని, అలా తయారు చేయమని కూడా ఆదేశిస్తాడు. శ్రీకృష్ణుడు నారదతో, ఓ నారద, రాహుల్ వృద్ధురాల రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు. మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయము చెబుతాడు. రెండో విషయంగా, మనిషి ఒక పని చేయడం కృషి చేయకపోతే అతని సోమరితనము పేదరికానికి దారితీస్తుంది అని రెండో విషయము చెబుతాడు. మూడవది, ఎప్పుడూ మార్పు లేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయము. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి, కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయము. కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయము. ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతులు కాలేడు అనేది ఆరవ విషయము. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు, పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయము. పేదవాడిని దూషించడము, దానం చేయని వ్యక్తికి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెబుతాడు. వజ్రాలు, రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధపెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదంతో, లక్ష్మీదేవి ఎక్కువ నివాసము ఉండదు, వివరిస్తాను
వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో. నారద, లక్ష్మి అంటే శుభలక్ష్మణ లక్షిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది. మనిషిలో శుభలక్షణాలు కలబోతే లక్ష్మి, ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటిని ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో మనసులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది. శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులను ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. నిరంతరము శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహము కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి మనకి స్వయంగా లక్ష్మీదేవికి చెప్పింది. లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుందామె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు, డబ్బు మాత్రమే కాదు, జ్ఞానము, సంతృప్తి, ప్రశాంతత, ఆనందము ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే అని వివరించాడు. ఈ 8 విషయాలు ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారని మన బాబావారు కూడా ఈ కథ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.